తెలంగాణ స్టేట్ ఫుడ్ చైర్మన్ సార్ వచ్చారు, అదేవిధంగా ఆర్డీఓ సార్, తర్వాత ఎండి సార్ అండ్ డిడబ్ల్యూఓ సార్, తర్వాత ఇక్కడ ఉన్న మీ అందరికి లీడర్స్ అందరూ మీ అందరికీ తెలిసిందే. ఎందుకోసం వచ్చారంటే మన అంగన్వాడీలో ఇస్తున్న ఫుడ్ కరెక్ట్గా అంటే మీ అందరూ తినగలుగుతున్నారా, క్వాంటిటీ ప్రకారం ఇస్తున్నారా, ఇక్కడికి వచ్చి తింటున్నారా, తర్వాత బాలామృతం ఇస్తున్నాము, బాలామృతం పిల్లలు ఏ విధంగా తింటున్నారు, గుడ్లను పిల్లలు తింటున్నారా ఇష్టంగా, సెంటర్ దగ్గరికి వచ్చి తింటున్నారా, అది అవన్నీ కొంచెం వెరిఫై చేయడం, మీ యొక్క ఫీడింగ్ తీసుకోవడం కోసం వచ్చారు. ఓకేనా? సో సార్ ఏంటంటే ఇప్పుడు మీతో కమ్యూనికేట్ అంటే మిమ్మల్ని అడుగుతూ ఉంటారు, మీరు ఎలా తిన్నారు, ఏం తింటున్నారు, మీరు ఎవరైనా పిల్లల్ని బరువు తీస్తుంటాం కదా, బరువులు ఎలా తీస్తున్నారు, వాళ్ళకి రెగ్యులర్గా ఫుడ్ ఇస్తున్నారు లేదా, వాళ్ళ యొక్క గ్రోత్ రెగ్యులర్గా మానిటర్ చేస్తున్నారా, నెల నెల వచ్చి మీరు తీసుకుంటున్నారా, ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ మదర్ వచ్చి ఇక్కడే తింటున్నారా, ప్రెగ్నెంట్ మదర్ రాగానే రిజిస్ట్రేషన్ ఈజీగా అవుతుందా, వాళ్ళు ఇక్కడ వచ్చి తింటున్నారా, అలాంటి ప్రశ్నలు సార్ మీ నుంచి ఆన్సర్ మీ దగ్గర నుంచి తీసుకుంటారు. సో థ్యాంక్ యూ సార్, మీరు మా సెంటర్ ఎంచుకొని మరి ఇక్కడికి వచ్చి మా తల్లులతో కమ్యూనికేట్ చేస్తూ వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. థ్యాంక్ యూ సార్. ఏఐఓలను ఇద్దరు కన్నా ABCDEFGH చదవరకన్నా IJKLMNU రాయర చిల్లి బుడి బుడి అడుగులు వేసినట్టుగా తడిపొడి పదములు పలికినట్టుగా అమ్మ ఊయలా ఊపినట్టుగా కమ్మని రాగం పాడినట్టుగా ఓరు ముంద వినిపించినట్టుగా సందమామతో ఆడినట్టుగా ఆయిఊలాను రాయర చిన్న ఏఐఓలను ఇద్దర కన్నా ABCDEFGH చదవర చెల్లి IJKLMNU రాయర తల్లి. నింగిల పక్షులు ఎగిరినట్టుగా నీళ్ళల చేపలు ఈదినట్టుగా ఇంకా పిల్ల గంతేసినట్టుగా మేక పిల్ల పరుగెత్తినట్టుగా కోయిల రాగం ఆడినట్టుగా నెమలి తల్లి పులి విప్పినట్టుగా ఆయిఊలాను రాయర చిన్న ఏఐఓలను ఇద్దర కన్నా ABCDEFGH చదవర చెల్లి IJKLMNU రాయర తల్లి. ప్రపంచాన్ని తిరగేసి చదవరా, ప్రతిభకు నీవు పదును పెట్టరా, అంతరిక్షంలో ప్రయాణించరా, అందనంత ఎత్తుకు ఎదగరా. ఏమన్నా వెయిట్ వాళ్ళ బరువు పెరిగినట్టు కానీ ఏమన్నా మీరు గమనించారా? ఎప్పుడన్నా వెయిట్ గెయిన్ అవుతుందా? వాళ్ళు ఇప్పుడు వాళ్ళ పేరెంటల్ ఇంటికి వెళ్ళినప్పుడు అది వాళ్ళకు ఎవరైనా మాట్లాడండి, ఎట్లా ఉందో చెప్పండి. ఎగ్ బాగా తింటుంది, ఇంట్లో తినకపోయింది, ఇప్పుడు రైస్ మంచిగా తింటుంది, వెయిటింగ్ బాలామృతం తోటి గ్రామ్స్ ఇక్కడ మేడం కొంచెం పెట్టాం కానీ మాకు ఇంట్లో ఉట్టి పౌడర్ తిన్నది కాదు సార్, లడ్డూలు చేస్తాం, దోశ చేస్తాం, నేను ఎక్కువ దోశ చేస్తా, లడ్డూలు బాగా దాంతో తినేస్తాం. రుచిపరంగా ఏమన్నా టేస్ట్ పరంగా బాగానే ఉందా? ఏమన్నా మార్పులు చేయాలా? ఇంకేమన్నా మీరు మార్పులు చేయాలంటే మీకు సలహా చెప్పండి. దాంట్లో ఇప్పుడు రుచిపరంగా కొంతమంది పిల్లలు రోజు ఒకటే రకంగా ఉంటుంది, అట్లా కాకుండా మీరేమన్నా సలహా ఇస్తే దాన్ని మేము పైకి తీసుకెళ్ళి NIN న్యూట్రిషన్ కౌన్సిల్ తోటి మాట్లాడి దానికి పిల్లలకి కొద్దిగా రుచిపరంగా ఇప్పుడు ఏంటంటే ఈ ఏజ్ల వరకు కొద్దిగా చాక్లెట్ ఫ్లేవర్స్, స్ట్రాబెర్రీ ఫ్లేవర్స్ అనేది వాళ్ళకి నచ్చుతూ ఉంటాయి. అట్లా ఏమన్నా టేస్ట్ పరంగా వాళ్ళకి ఏమన్నా మార్పులు చేర్పులు చేయాలంటే మీరు చెప్పండి, మీ సలహా కూడా తీసుకుంటాం మేము. డ్రై ఫ్రూట్స్ చేస్తే బాగుంటుంది, డ్రై ఫ్రూట్స్ బెల్లం క్వాంటిటీ, షుగర్ బదులు దీంట్లో బెల్లం. ఇప్పుడు క్వాలిటీ ఎట్లా ఉంటుంది? మీరు ఇస్తప్పుడు షుగర్ ఇదంతా అంటున్నారు కదా, బాలామృతం పెట్టినప్పుడు క్వాలిటీ పరంగా ఏమన్నా దాంట్లో మీరు నోటీస్ ఏం చేయలేదు సార్, వీళ్ళు తినే వరకు అయితే బాగానే తింటారు, ఇంకా ఎక్కువ ఫ్లేవర్ కావాలంటే మేము ఇంట్లో అయితే పాలు ఇంకా
కింకులు. ఇంకా చెప్పండి మీరు ఇంకా గ్రామ్స్ ఉంటాయి కదా సార్, 50 గ్రామ్స్ అంటే బాడీకి వీక్ ఉంటుంది కదా సార్, అట్లా సప్లై చేసే గవర్నమెంట్ బెల్లంలో వేసామంటే మనం అది ఎక్కువ వాడతాం కదా, అది మొత్తం జంప్ అయిపోతుంది. బనానా ఏమంటున్నారా? బనానా ఫ్లేవర్ కదా. బనానా ఫ్లేవర్ ఐరన్. ఇప్పుడు మనం బెల్లం వేస్తాం కాబట్టి సార్, బెల్లం అట్లానే స్టోర్ చేసేస్తే మనకు ఆ పిండి అంతా మొత్తం బబుల్స్ అయిపోతుంది. బెల్లం మనం ఫుడ్తో తీసుకుంటే ఇంకా అది బెటర్ సార్, ఎందుకంటే డైలీ యూజ్ చేసేటప్పుడు 1 డే బెల్లము, 1 డే తర్వాత బనానా వేసి పెట్టుకుంటే ఇంకా బెటర్. అట్లాంటివి మనం అనుకున్న పిల్లలకి స్నాక్స్ సార్. బెల్లం పట్టి, నువ్వుల పట్టి, లడ్డు. ఎగ్, రైస్, కూరగాయలు, సాంబార్ బాగానే ఉంటుంది. ఐరన్ని పెడితే బాగుంటుంది ప్రెగ్నెంట్ లేడీలకు. రైస్ మంచిగా ఉంటుందా? సన్న బియ్యమేగా. కేక్ కూడా వేస్తాం. రోడ్డు కావాలంటే పిల్లలు రోడ్డు పడిపోతుంది. రోడ్డు మీద వర్షం పడితే రావడానికి ఇబ్బంది అవుతుంది సార్, పిల్లలు బురదలో జారి పడుతున్నారు. ఈ మధ్య అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాకనే అయింది అది. ఆ ఇంకా బెంచ్ కనిపిస్తుందా మీకు? పిల్లలు కూర్చొని బుక్స్ పెట్టుకొని డెస్క్ కూడా వచ్చింది. అంటే ఆ బుక్స్ పెట్టుకొని డెస్క్ కానీ అంగన్వాడీ సెంటర్స్ లో టేబుల్ కానివ్వండి, ఈ మ్యాట్ పడతాయని ఆయన ఆలోచించి మీటింగ్ చేసి రాగానే రివ్యూ చేసి అంగన్వాడీ సెంటర్స్ లో ఏమున్నాయంటే ఆయన దృష్టికి ఏం వెళ్ళిందంటే ఎక్కడ కూడా అంగన్వాడీ సెంటర్స్ లో పిల్లలు కూర్చోనికి ఏమి సౌకర్యాలు లేవు, వాళ్ళకి కనీసం రాసుకోనికి బెంచ్లు అవి లేవు కూడా అన్నారు. అన్నాక అప్పుడు ఏం చేశారు ముఖ్యమంత్రి గారు, ఇమీడియట్ మీటింగ్ రివ్యూలో చేసి మినిస్టర్ మేడం సీతక్కతో మాట్లాడి ఈ అంగన్వాడీ సెంటర్స్ లో ఈ మ్యాట్ ఉండాలి, పిల్లలు ఆడుకోనికి. ఒక రౌండ్ టేబుల్ కూడా ఇచ్చారు కదా మీకు, ఆ రౌండ్ టేబుల్ ఒకటి ఉండాలి, ఆ బుక్స్ కోసం డెస్క్ ఒకటి ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళకి బెంచెస్ ది కూడా ఒకటి ఇవ్వాలనేది కూడా ఒక ఆలోచన ఉంది. ఆ త్వరలో వీళ్ళకి కూర్చొని కూడా బెంచెస్ కూడా వస్తాయి మీకు అంగన్వాడీ సెంటర్స్ కి. కావున మీకు ఏమైనా ప్రాబ్లంలు ఉంటే ఫుడ్ పరంగా బాలామృతం దీని ఏమైనా ఉంటే మీరు ఓపెన్ గా చెప్పండి. రుచి పరంగా అయితే మీరు ఇప్పుడు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు సార్, కొన్ని మార్పులు చేర్పులు రుచి పరంగా ఫుడ్ లో చేయాలి అంటున్నారు. తప్పకుండా అది రాసుకున్నాము. మా క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు ఉండగా మా డీజీఎం మేనేజర్ గారు వచ్చారు, మా స్టాఫ్ కూడా వచ్చింది తెలంగాణ ఫుడ్స్ నుంచి. మీరు ఇచ్చిన సలహాలు సూచనలు అన్ని కూడా వాళ్ళు రాసుకుంటారు. మేము పోయి మీటింగ్ చేసి గవర్నమెంట్ లెవెల్లో అక్కడ మీటింగ్ చేసి మినిస్టర్ మేడంతో మళ్ళీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఏం మార్పులు చేర్పులు చేయాలో తెలుసుకోనికే మేము ఈరోజు నేను వచ్చినాను మీ దగ్గరికి. ఎందుకు వచ్చినా అంటే ఇక్కడ వస్తేనే మీ సమస్యలు ఏమున్నాయి, మీకు ఇచ్చే ఫుడ్ ఎలా ఉంది, మీకు అందుతుందా లేదా, రుచి పరంగా ఎట్లుంది, దాంట్లో ఏమైనా మార్పులు చేర్పులు చేయాలా అని తెలుసుకోనికే నేను వచ్చినా ఇక్కడ. మీకు ఇంకా సదుపాయాలు దొరుకుతున్నాయా లేదా అని తెలుసుకోవడం కోసమే నేను ఈరోజు వచ్చిన మీ దగ్గరికి. మీరు అట్లాంటిది ఏమైనా ఉంటే మాత్రం నేను ఇక్కడ కూర్చొని ఉన్నా, ఏ దాచొద్దు. మీడియా మిత్రులు కూడా వచ్చారు, ఆర్డీఓ సార్ ఉన్నారు, టీడబ్ల్యూ సార్ ఉన్నారు, మేడం ఉన్నారు. మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇక్కడే. ఇబ్బందులు అయితే లేవు. పిల్లలకు కూడా అంటే ఫుడ్ పరంగా ఇప్పుడు ఈ ఏజ్ లో ఎగ్ ఎట్లా తినాలి అంటే అందరితో పాటు కలిసి తినడం వల్ల వాళ్ళకి ఈజీ అవుతుంది. అదే ఇంట్లో కూర్చోబెట్టి ఎంత బలవంతం చేసినా బాగున్నాయి. ఫుడ్ రైస్ కూడా ప్లేట్ లో వేసిస్తే వాళ్ళంతా వాళ్ళు తినడం అలవాటు చేస్తారు. అంటే ఒకరిని చూసి ఒకరు నీట్ గా మెయింటైన్ చేయడం, కుకింగ్ పడకుండా జాగ్రత్తగా తినాలి. తిన్న తర్వాత వాటిని క్లీనింగ్ చేయడం పాడే. మళ్ళీ నెక్స్ట్ ఆ క్లీనింగ్ చేయనటువంటి దాంట్లో అయితే మనం గవర్నమెంట్ ఇంటర్ చేసి కూడా ప్రమాదానికి అన్ని రకాలుగా మీకు చేయాలని మేము సిద్ధంగా ఉన్నాం. మీరు కూడా బాధ్యత తీసుకొని వాళ్ళకి ఎట్లా కావాలో, వాళ్ళకి నాణ్యత పరంగా కానివ్వండి, నీట్నెస్ పరంగా అన్ని కూడా వాళ్ళకి ఇవ్వండి. కుకింగ్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు చాలా కొన్ని ఇన్సిడెంట్స్ మేము ఇంట్లో ఉన్నాం కొద్దిగా. అది కాకుండా మీరు ఇంట్లో ఎట్లయితే జాగ్రత్తలు పాటిస్తారో ఇది కూడా మీకు ఇల్లు లాంటిదే, దేవాలయం లాంటిదే. చిన్న పిల్లలు ఉన్నారు వీళ్ళందరినీ కూడా మీరు మీ ఇంటిని ఎలా అయితే మీరు
కేర్ టేకింగ్ చేస్తారో అంగన్వాడీ సెంటర్ని కూడా అట్లనే మీరు కేర్ టేకింగ్ చేయాలి. దయచేసి మీకు వాళ్ళకు నాణ్యతమైన ఫుడ్ మాత్రం ఇవ్వాలి, మీరు అన్నం ఇవ్వాలి వాళ్ళకి. బాలామృతం కూడా వాళ్ళకు ఒక్కొక్కసారి మీరు చూడండి, వాళ్ళని అడగండి, కౌన్సిలింగ్ చేయండి, ఎట్లా పెడుతున్నారు పిల్లలకి ఏంది అనేది కూడా. రెగ్యులర్ మాత్రం వెయిట్ చెక్ చేయాలి ఇక్కడ మీరు. గుడ్ హ్యాబిట్స్ చెప్పండి, చెప్పండి గుడ్ హ్యాబిట్స్ చెప్పండి సార్ వాళ్ళకి ఒకసారి చెప్పండి. చేస్తురా రోజు రోజు అట్లా చేస్తురా మీరు? చాక్లెట్ తింటారు అందరు మీరు? మేడం గారు చదువు బాగా చెప్తారు సార్ పిల్లలకి. మా అబ్బాయికి అసలు రావనుకున్నాం, కానీ మేడం గారు చాలా ఫాస్ట్ గా మా అబ్బాయిని కవర్ చేసింది. బాగా చెప్తుంది మేడం గారు.